వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందాడని తెలుస్తుంది. అసలు ఈ నిజాలేంటి, ఎలా జరిగింది ఏంటి, సో దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో వైఎస్ జగన్ గారి సోదరుడు అభిషేక్ రెడ్డి మృతి చెందాడని చెప్పేసి చాలా వినిపిస్తున్నాయి. అసలు నిజాలేంటి? అంటే ఆయన వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారని తెలుస్తోందండి. అభిషేక్ రెడ్డి వైఎస్ ప్రకాష్ రెడ్డి మనోడు అనమాట. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోదరుడి వరుస అవుతాడు ఆయన. మీకు తెలిస్తే వైఎస్ఆర్సీపీ వైద్య ఆరోగ్య విభాగానికి కూడా ఇన్ఛార్జిగా ఉండేవారు ఆయన. మన ఎన్నికల్లో కూడా ఆయన లింగాల మండలంలో చాలా విరివిగా ప్రచారం చేశాడు ఆయన. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీటన్నిటికంటే కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగాక అతనికి ప్రాథమిక చికిత్స చేసింది ఇతని. అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలడు అనమాట. అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే వ్యక్తి. మరి అటువంటి అభిషేక్ రెడ్డి ఎలా మరణించాడా లేదా? ఎందుకంటే ఇంకా కుటుంబ సభ్యులు అయితే పార్టీ శ్రేణులకు చెప్పాయి, మీరేమీ చెప్పొద్దు, మేము అనౌన్స్ చేసే వరకు ధృవీకరించొద్దు అని. అంటే వెంటిలేటర్ మీద ఇంకా ఉన్నారు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అలా చెప్తున్నారు, కానీ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ మంగళవారం రాత్రియే మృతి చెందాడని చెప్పేసి ఉండొచ్చు. అంటే మీకు తెలుసు కదా, ఎవరైనా పెద్దవాళ్ళు మరణించినప్పుడు, అంటే పెద్ద కుటుంబాల్లో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు మరణించినప్పుడు వెంటనే అనౌన్స్ చేయరు. ఎందుకంటే టెక్నికల్గా చూసుకుంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత అంటే మరీ పెద్దవాళ్ళది, లైక్ ఎంజీఆర్ పోయినప్పుడు ఎలా జరిగింది, ఎన్టీఆర్ గారు పోయినప్పుడు ఎలా జరిగింది, అంటే ప్రజలు ఆగ్రహావేశాలకు గురవుతారు, బాధపడతారు. ఆ బాధలో వాళ్ళు ప్రజాధనాన్ని కూడా పాడు చేస్తారు. ఇవన్నీ ఆలోచించి వాటిని వెంటనే చెప్పరన్నమాట. సాధారణంగా మిడ్ నైట్ చెప్పడం ఏదో చేస్తారు. మీకు అంటే తెలిసే ఉంటుంది. ఈవెన్ రాజీవ్ గాంధీ చనిపోయింది ఫస్ట్ నాకు ఎట్లా తెలిసింది తెలుసా? అమెరికా నుంచి ఫోన్ ద్వారా తెలిసింది. అంటే మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవ్వకముందే నాకు అమెరికా నుంచి వచ్చింది. అంటే అంత ఫాస్ట్ అప్పట్లో. ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా ఉంది, ఇమీడియట్గా ఎక్కడ ఎవరికైనా తెలిసిపోతాయి. కానీ ఆ రోజులు వేరు కదా. అట్లా ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఇబ్బంది పడ్డాం అందరం. అంటే పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అందుకోసం వెంటనే చెప్పరు. అందులో అభిషేక్ రెడ్డి అంత ఇంపార్టెంట్ కాకపోయినా కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కీలక వ్యక్తి. అంటే కీలక వ్యక్తి ఇన్ ద సెన్స్ ఆయన అందులో పాల్గొన్నారని కాదు, ఆ హత్య జరిగిన అనంతర పరిణామాలలో అభిషేక్ రెడ్డి పాత్ర కూడా ఉంది. ఏ రకంగా అంటే ఆయన ఫస్ట్ ఎయిడ్ చేయడం, అసలు నిజంగా అక్కడ ఏం జరిగింది అనే దాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షిలాగానే ఆయన మనం అంటే తీసుకోవాలి. ఎందుకంటే అసలు ఇట్లా హత్య జరిగాక ఆయన కుట్లు వేశాడు కాబట్టి, ప్రాథమిక చికిత్స చేశాడు కాబట్టి, అసలు ఆ వ్యక్తికి ఏం జరిగింది, ఏం జరిగి ఉండొచ్చు అనేది చెప్పగలిగే వ్యక్తి ఒక అభిషేక్ రెడ్డి. ఈరోజు మరి అలాంటి వ్యక్తి చనిపోతే ఇది మరి కేసు ముందుకు వెళ్ళటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే కీలకమైన వ్యక్తులు ఒకవేళ నిజంగా ఆయన చనిపోకపోతే మంచిదే, అంటే మనకి ఇంకా నిర్ధారణ కాలేదు కాబట్టి. ఒకవేళ చనిపోతే కనుక అయితే ఈ కేసు ఏ రకంగా ముందుకెళ్తుంది? ఇప్పుడు అభిషేక్ రెడ్డి కాకపోతే ఇంకెవరు అక్కడ ఉన్నారు ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షుల కింద చెప్పగలిగే వాళ్ళు? ఎందుకంటే డాక్టరే మెయిన్ కదండి. ఆల్రెడీ రిపోర్ట్స్ ఏ రకంగా ఇచ్చాడు ఆయన, ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఆ కేసు ముందుకు సాగడంలో కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది, అంతే కదా. కాబట్టి మీరు ఇవాళ అభిషేక్ రెడ్డి మరణం అనేది చాలా కీలకమైనది. అంటే ఆయన మరణించకుండా ఉంటే బాగుంటుంది అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ఈవెన్ జిల్లాలో కూడా, నియోజకవర్గంలో అందరూ కూడా చాలా బాధపడుతున్నారు, ఇదేంటి ఇట్లా జరిగింది అంటే ఒక ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ ఒక పక్క మన అవినాష్ రెడ్డి ఏమో ఆస్ట్రేలియాలో ఉన్నట్టు, ఆయన వస్తాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి మనకు తెలుసు తాడేపల్లిలో ఉన్నారు. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి మరి ఇవన్నీ కూడా ఊర్లోనే కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పేంత దూరం ఈ విషయం అయితే వచ్చింది. మరి ఫర్దర్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు తెలియదు. ఒకవేళ అభిషేక్ రెడ్డి నిజంగా మరణించకపోతే అందరూ కూడా చాలా సంతోషిస్తారు నిజంగానే. అంటే కుటుంబం సంతోషిస్తుంది, ఇటు కేసు పరంగానూ అందరూ సంతోషిస్తారు. చనిపోతే మాత్రం పెద్ద లోటే, అది వైసీపీకి ఒక తీరని లోటే. ఎందుకంటే వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ముందు కుటుంబ సభ్యులను కోల్పోవటం అనేది ఎవరికైనా బాధాకరమే కదండి. సో మరి ఏం జరుగుతుందో మనం చూడాలి. మేడం, గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా సో దీంట్లో కూడా అంటే కొందరి పాత్రలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇట్లా చాలా వినిపించాయి. సో ఇందులో కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా? మనకు తెలియదండి. అప్పుడు రకరకాలుగా చెప్పుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఆయన తిరుపతి 7 కొండలు కాదు 3 కొండలే అని,
ఏదో అక్కడ చర్చి కట్టాలనుకున్నారని అందుకే ఆ రకంగా అయింది అనేది ఒక వార్త బాగా ప్రచారంలోకి వచ్చింది అప్పుడు. తర్వాత వేరే ఎవరో చేయించారు దగ్గరుండి దీన్ని అంటే రకరకాల స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి. అందులో నిజాలు ఎవరికీ తెలియదు. అదేవిధంగా ఇవాళ అభిషేక్ రెడ్డి విషయంలో కూడా మనం ఏది ఒక మాట చెప్పలేము, ఎందుకంటే ఇవి స్పెక్యులేషన్సే ఉంటాయి ఎక్కువ శాతం. నిజాలు ఏంటి అనేది నిజంగా హార్స్ మౌత్ నుంచి రావాలి తప్ప మనలాంటి వాళ్ళు చెప్పే విషయాలు ఉండవు. కాకపోతే ఏంటంటే అభిషేక్ రెడ్డిని అతను సహజంగా మరణించాడా, నిజంగా ఏదైనా రోగంతో మరణించాడా, లేదు ఏ రకంగా ఇలా జరిగింది అనేది మాత్రం ఏదైతే చిన్న వయసే ఉండొచ్చు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సోదరుడు అంటే తమ్ముడో అన్న మనకు తెలియదు, కానీ పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు కదా. మహా ఉంటే 2-3 ఏళ్ళు ఉండొచ్చు. మరి చిన్న వయసులో చనిపోయేంత రోగం ఏమొచ్చింది, ఇవన్నీ కూడా విషయాలు బయటికి రావాలి. అంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే మనం కాస్త వేచి చూడాలంతే. కానీ అదేవిధంగా వైఎస్ అభిషేక్ రెడ్డికి మాత్రం అంత కక్షపూర్వితంగా మాత్రం అంత ఎనిమిస్ అయితే ఎవరు లేరు. అంటే ఎవరు లేరండి, కానీ కీలక సాక్షి కదా. మీరు తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని విషయాల్లో మీకు తెలియకుండా మీరు కొందరికి టార్గెట్ అవుతారు. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా. అంటే ఇక్కడ ఆయనకేమీ అందులో ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవచ్చు, కానీ ఆ సందర్భంలో అక్కడ ఉండి వివేకానంద రెడ్డి హత్య కేసు ఆయన డీల్ చేశారు కాబట్టి, ఆయనకి ప్రథమ చికిత్స చేశారు కాబట్టి మరి ఏ రకంగా అంటే ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ప్లస్ ఇప్పుడు కేసు కూడా తిరగదోడతారు కూటమి ప్రభుత్వం అని అనుకుంటున్నారు కాబట్టి మరి అటువంటి విధంగా కూడా అందరూ ఆలోచన చేస్తారు. ఏదైనా నిజాలు అనేది మనకి బయటికి రావాలండి. సో మళ్ళీ ఫైనల్గా మరి అంత్యక్రియలు కానివ్వండి, అంటే ఒకవేళ చనిపోయినట్లు నిజాన్ని బయటకు వస్తే కనుక అంత్యక్రియలు ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారని వాళ్ళు ఊరికి తీసుకెళ్తారండి, వాళ్ళ పద్ధతులు ఉంటాయి కదా. అదేం పెద్ద ఇది కాదు, కాకపోతే బాధ ఎవరికైనా బాధే అంతే. ఒక వ్యక్తి ఈ వయసులో చనిపోవడం అనేది తీరని లోటు వాళ్ళ కుటుంబానికి అంతే. థ్యాంక్ యూ.